స్వతంత్ర భారతమా ఇదే నీ మూవన్నెల జెండా అశోక చక్రమిదే సదా నీ తలలో పూదండ జననీ జన్మభూమి తల్లి తండ్రి మాకు నీవే భరతమాత మతములన్నీ నీవే మాత జయ భారతాంబ ప్రియ భారతాంబ నవ భారతాంబ జయ 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 జననీ లలా 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 లలా. గణపతి ఆల్ లైఫ్ ఓకే సార్. మధు సార్ కెమెరా రెడీ రెడీ సార్. సార్ సార్ బేబీ తీసుకురా వస్తున్నా సార్. తొందరగా. రాజు సౌండ్ రెడీనా? రెడీ సార్. క్లాప్ ఇన్. థ్యాంక్ యూ బాలలు, థ్యాంక్ యూ తారలు, నీ బాలవాక్కులు బ్రహ్మయ్య దీవెనలే. కథేమిటో చెప్పు, శాంతి క్రాంతి కథ చెప్పు, తాతమ్మ కథలొద్దు, మాలాంటి పిల్లల కథ చెప్పు. బొమ్మను నేనమ్మా, బొమ్మకు సూత్రము పైనమ్మా, పాత్రను నేనమ్మా, రాసే కథకుడు వేరమ్మా. అభము శుభము రెండు తెలియకున్నా పాపలారా కథ ఇదండి. తల్లి తండ్రి ప్రేమే నోచుకొని సాటి పాప మొర వినండి. అది దేశమాత అందం ఒక పిలుపు.
క్రాంతికి కడమలుపు. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్, కారణం ఏమిటో తెలుసుకున్నారా? పిల్లలు తిన్న ఐస్ క్రీమే ఈ ఘోరానికి కారణం. ఐస్ క్రీమా? అవును సార్. ఆ ఐస్ క్రీంలో డ్రగ్స్ కల్తీ చేశారు. వాట్? డ్రగ్స్ ఇన్ ఐస్ క్రీమ్? ఎస్ సార్. బిజినెస్ బాగా జరగడం కోసం ఐస్ క్రీమ్స్ లో, ఐస్ క్యాండీస్ లో డ్రగ్స్ కల్తీ అని రోజు మనం పేపర్లలో చదువుతున్నాం. అటువంటిదే ఈ కేసు కూడా. కానీ ఈసారి ఆ కల్తీ చాలా ఎక్కువగా జరిగింది. పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడ్డం, గాజు పలక్కి రాయి తగలడం లాంటిది. ఇదే లోన్లీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ. ఐస్ లో డ్రగ్స్ కల్తీ చేసేది ఇక్కడే. వీడే శంకర్ దాదా, ఈ ఫ్యాక్టరీ ఓనర్. వీడికి సిటీలో అండగా గుండాలే కాదు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఈ గ్యాంగ్కి వీడొక్కడే బాస్ అయి ఉండడానికి వీల్లేదు. వీడి వెనక మరో సూత్రధారుడు ఉండాలి. ఈ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసే పనిని భరత్ చేస్తాడు. నో, సుభాష్ చేస్తాడు. కాదు, ఈ పని శాంతియుతంగా చెయ్యాలి. నో, ఈ పని క్రాంతి పదంగానే చేయాలి. నువ్వా నేనా అన్నది ఈ స్ట్రైకర్తో తెలుసుకుందాం. ఎరుపు నాది, తెలుపు నాది. కానిస్టేబుల్స్, కస్టమర్స్ అందరినీ బయటికి పంపించండి. శంకర్ దాదా, ఈ పువ్వు చూస్తుంటే డ్రగ్స్ మిక్స్ అయిన నీ ఫ్యాక్టరీ ఐస్ క్రీమ్ తిని చనిపోయిన పిల్లలు గుర్తుకొస్తారనుకుంటా. కాకి బట్టలు వేసుకుంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు అనుకున్నావా? మర్యాదగా లొంగిపోకపోతే ఈ పువ్వు నీ సమాధి మీద పెట్టాల్సి వస్తుంది. ఇదిగో అరెస్ట్ వారెంట్. ఇలాంటి చెత్త గ్యాంగ్ను చూపించి చట్టాన్ని భయపెట్టలేవు. చూడు, నేను శాంతి ప్రియుణ్ణి. హింస నాకు నచ్చదు. ఎలాంటి గొడవ చేయకుండా శాంతంగా లొంగిపో. నేను నీకు లొంగాలంటే నీ చేతిలో ఉన్న వారెంట్ చాలదు, నీ ఒంట్లో కరెంట్ ఉండాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ దుర్మార్గులు ఎవరైనా సరే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి. గో హెడ్.
ముఖ్యమంత్రి